చదువుకున్న భాగమే మరొకసారి చదువుకున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 15, 16, 17, 18 మార్చి చదువుకుందాం. 15 నుంచి 18 వచనాలు మనము మార్చి చదువుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం 4 వచనాలు మార్చి చదువుకున్నాం. 14వ వచనం నుంచి క్షమించండి, 14వ వచనం. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపం చేయమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పాడు. ఈ కార్యంలో విశ్రాంతి చేసినందుకు యూదులు యేసును హింసించి, అయితే చదవండి, నా తండ్రి కూడా పని చేసినాడు, నేను చేసినాడు వారికి తెలిసి. 18వ వచనం 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకున్నాడు కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసింది. ప్రార్థించుకుందాం. దేవుని సహాయం నిమిత్తం తల్లి వచ్చింది, ప్రార్థన చేసింది. మా ప్రేమ గల పరలోకమందున పరిశుద్ధ దేవ, నమ్మకమైన జీవుని గొప్ప దేవ, సమీప తేజస్సులో అత్యంతమైన సింహాసనంపై ఆసనమైన తండ్రి, మహిమ ఘనత స్థితి ప్రభావం ఆరోపిస్తూ రక్తపోక్షణకి తెలుస్తూ ద్వితీయ కుమారుడు మా ప్రభు రక్షణ వేసినామా మీ పాసనలో వస్తున్నాము దేవ. మరి ఆరాధనలో మేము తోడైనందుకు వందనాలు తండ్రి. మరి మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మా సొంత తండ్రి మరి తలంపులతో తండ్రి మరి ఆలోచనలతో పాపంతో రోగంతో తండ్రి మరి ఎంతో దుఃఖకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ యొక్క శుద్ధ సత్య సంపాదింప చేసినందుకు వేరే స్థితి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మరి క్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ, నిత్య జీవము, తండ్రి పరిశుద్ధాత్మను వరం దయచేసినావు, నీ యొక్క సహవాసం దయచేసినావు, నీ యొక్క వాక్యం ఇచ్చినావు, జీవితంతో కూడిన శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చినందుకు వేరే స్థితిలో స్తోత్రాలు. వాక్యంతో పాటు వాగ్దానం సహవాసం కూడా ఇచ్చినందుకు వేరే స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆశీర్వదిస్తున్నాం వస్తున్నాం దాన్ని. మరి వర్తమానంగా దాన్ని ఇదే భాగం నుంచి మేము చదువుకున్నట్టుగా మీరే మాకు తోడైనండి, సహాయం చేయండి. మా గమనాలను మీ యొక్క దాన్ని మరి స్వాధీనంలో ఉంచుకొని మీ యొక్క ఆత్మ సంచారం దయచేయండి, ఆదరించి అంతవరకు తోడైనండి. దాన్ని మరి యేసుక్రీస్తు వైపు చూచు మా యొక్క పరుగులను కొనసాగించకు సహాయం దయచేయవలసిందిగా వేడుకొచ్చున్నాం. మేము వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా వేడుకొచ్చు. మీ యొక్క శిరోచారణ మరుగుపరచండి, నీవే మహిమ తెచ్చుకోండి. మీ సింహాసనం నుండి మీ యొక్క మాటలను తను మాకు అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుకోవచ్చు. మా ప్రభు రక్షణ వేసినామా ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. సో ఇంతకుముందు మనము 5వ అధ్యాయం నుంచి ఈ యొక్క ఒక మనిషి గురించి 38 ఏళ్ళ నుంచి వ్యాధి గల ఒక మనిషిని గురించి మనం చదువుకున్నాం కదా. అయితే తను ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో, కేవలం దేవుని స్వరం విన్నాడు, ఆయన దగ్గర ఇట్లాంటి బైబిల్ ఏం లేకపోవచ్చు, జస్ట్ ఓరల్గానే ఏంది నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు అంటే విన్నాడు, విశ్వాసం ఉంచినాడు, విధేయత చూపినాడు. ఆ విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా తన జీవితం ద్వారా ప్రదర్శించినాడు. ఎట్లా? అందుకనే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే మన విశ్వాసం ఉన్నది. మనం అంటే ఒకసారి మనం ఏం చేస్తాము, ఏదైనా సహాయం కోరినప్పుడు అయ్యో చాలా నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను, నీకు సహాయం చేయాలనే ఉంది కానీ చేయలేదు, అట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం. క్రియ లేదు అంటే మనం సింపతి చూపిస్తూ ఉంటాం, జాలి పడుతూ ఉంటాం, కానీ సహాయం చేసే స్థితిలో ఉన్నా కూడా ఉన్నాం. సహాయం చేయను, మనకేమొస్తుంది, అది కరెక్టేనా, సరే చూద్దాంలే, మళ్ళీ ఇంకొకసారి అడిగితే. ఇక్కడ ఏముంది, ఇక్కడ దేవుడు 14వ వచనం చూస్తే ఇదిగో స్వస్థత నొందితివి,
మరి ఎక్కువ కీడు నీకు కలుగున్నట్లు ఇకను పాపం చేయు. సో ఇక్కడ మనము విశ్వాసంగా పాప రోగం నుంచి, పాప వ్యాధి నుంచి మనం కూడా స్వస్థత పొందాం. పాప వ్యాధి నుంచి మనల్ని స్వస్థపరిచినందుకు, నీ దోషములన్నింటినీ క్షమించినాడు, నీ సంకటములన్నింటినీ, వ్యాధులన్నింటినీ కుదిర్చినందుకు దేవా వందనాలు, స్తుతులు, స్తోత్రాలని మనం ఆరాధించినాం. ఇక్కడ మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇకను పాపం చేయం. అంటే వాడు పుట్టినప్పటి నుంచి దాదాపు ఎంత సంవత్సరాలు అయిందో కదా, 38 years నుంచి అక్కడనే ఉన్నాడు ఆయన, కానీ పాపం స్థితిలో ఉన్నాడు. సో ఇప్పుడు స్వస్థత పొందినాడు పరిశుద్ధిగా. అయితే పాపం చేయము అంటే నీ పాపాలన్నింటినీ కూడా నేను క్షమించినాను అని దేవుడు ఇండైరెక్ట్గా చెప్పినాడు. తన రోగాన్ని, తన వ్యాధిని, తన బాధను, తన చలనం పడి ఉన్న స్థితిలో నుండి తను లేపినాడు, నిలవబెట్టినాడు, తను పరపెత్తుకొని నడిచేటట్లు చేసినాడు. తర్వాత ఇక నడుస్తూ ఉన్నావు, నువ్వు లోకంలోకి పోతావు. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవగుణము, పాపమే ఉంటుంది. కానీ నువ్వు పాపం చేయొద్దు అని దేవుడు దాన్ని హెచ్చరిస్తున్నాడు. అదే వాక్యము మనతో కూడా దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇకను పాపము చేయకము. అంటే నేను నీ పాపాల కొరకు వచ్చినాను, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా, అనగా శిలువ మరణం పొందినంత రిక్తునిగా శిలువలో మన కొరకు మన స్థానంలో ధనవంతుడైన యేసు ప్రభు దరిద్రునిగా తను తాను అర్పించుకొని రక్తం కార్చి చనిపోయి పాతిపెట్టుబడి తిరిగి లేచినాడు. తన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని పాప రోగం నుంచి, పాప వ్యాధి నుంచి, పాపపు శిక్ష నుంచి మనల్ని విడిపించి దేవుని సొత్తుగాను, స్వర్గీయ సాంపాద్యంగాను, తర్వాత రాజులైన యాజక సమూహంగాను చేసుకున్నాడు. సో తర్వాత ఏం చెప్తున్నాడు? ఇకను పాపము చేయము. జనరల్గా హెబ్రీ రాసిన పత్రికలో 12వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం ఖర్చు దాన్ని కొనసాగించవలన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పద్యములో ఓపికతో పరుగెత్తును. సో మనము ఒకసారి క్షమించబడిన తర్వాత ఇకను పాపము చేయకము. పాపం చేయొద్దు అంటే ఇక్కడ ఏముంది? మనము ఎంతో గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించినంత మనం కూడా ప్రతి భారమును, అంటే ఒక్కొక్కసారి లైఫ్ చాలా బరువుగా అనిపిస్తుంది. ఈ లైఫ్ ఏంది, నా పరిస్థితి ఏంది, అందరు మంచిగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు, నేనే ఇట్లా ఉన్నా, నా లైఫే ఇట్లా ఉంది అని కృంగిపోయిన స్థితిలో ఉంటాం. అప్పుడు మన జీవితం మనకి ఎంతో భారంగా ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? చాలు, ఇక ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు దేవా, ఈ లైఫ్ చాలు. ఇంకా ఒక్కొక్కసారి ఒక గొప్ప ప్రవక్త కూడా అట్లా అనుకున్నాడు. ఎవరెవరు అనుకున్నారా? ఒక గొప్ప ప్రవక్త ఎంతో గొప్ప అద్భుతం జరిగించినాడు. ఆకాశం నుంచి అగ్ని, తను ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చి ఆ యొక్క దహన బలిగా కోయబడిన మాంసంను జస్ట్ కాల్ చేసింది. అది దాని చుట్టూ నీళ్లు పోస్తుంటే కందకం లాగా తవ్విన ఆ కందకం నిండా కూడా నీళ్లు ఉంటే జస్ట్ ప్రార్థన చేస్తే ఏం చేసినాడు? దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపించిన తర్వాత ఆ దహన బలిని బలిగా ఆస్వాదించినాడు. అంత మాత్రమే కాకుండా ఏం చేసినాడు? అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న నీళ్లు కూడా, కందకంలో పోసిన నీళ్లు కూడా ఆవిరైపోయాయి. అంత గొప్ప సూచక్రియ ఎవరు చేసినాడు? ఆ ప్రవక్తనే చేసినాడు. ఏ ప్రవక్త అయినా? ఏలియా ప్రవక్త చేసినాడు. అంత చేసింది అంత అయిపోయినాక అక్కడున్న 400 మంది బయలు ప్రవక్తలను ఖడ్గంతో హతం చేపించిన తర్వాత అంత అయిపోయింది. ఆ ప్రవక్తలంతా ఎవరి ప్రవక్తలు? యెజెబెలు చేత నియమించిన బయలు ప్రవక్తలు. నేను వాళ్ళందరినీ చంపినా కదా, నా పరిస్థితి ఏంది అని అటు దేవుని దిక్కు చూసేది పోయి, అప్పుడు దేవుని దగ్గరికి ఆకాశమందు ముఖం నిలిపి ప్రార్థన చేసి, నువ్వు అగ్ని పంపు, నువ్వు దేవుని ప్రూవ్ చేసుకో,
నేను నీ బిడ్డలని ప్రూవ్ చేసుకొని ప్రార్థన చేసినప్పుడు అన్నీ వస్తుంది. ఆ తర్వాత తను చేసి మనలాంటి అయితే నేను చాలా గ్రేట్ పని చేసిన అని ఫీల్ అవుతాం. ఆ తర్వాత కొందరు ఇంకేం చేస్తారు, ఇంకా తాను హెచ్చించుకుంటాడు. కానీ ఇంకా అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది చాలు అని ఒక చెట్టు కింద కూర్చొని నేను చేసినాను, నిన్ను దేవునిగా ప్రూవ్ చేసినాను, ఇశ్రాయేల్ అందరి మధ్యలో దేవునిగా నిన్ను నిరూపించినాను, నిన్ను నువ్వు కూడా నిరూపించుకున్నావు, ఇంకా చాలు అని నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేస్తారు. టైర్డ్ అయిపోతారు, సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. అంటే సూసైడల్ టెండెన్స్. ఎందుకంటే యజబేల్ వస్తుంది, నన్ను చంపిస్తుంది, ఆమె వచ్చి చంపించక మునిపే నన్ను, అంటే మనం కూడా మన పరిస్థితులను బట్టి మన కష్ట సమయాల్లో, మన దుఃఖ సమయంలో భారంగా ఉన్నప్పుడు ప్రతి భారంను భార పరిస్థితిలో ఏం చేస్తాం మనము, చాలు ఇంకా నేను దేవుడా నేను చాలా అయిపోయింది, నాతో అయితే లేదు ఈ జీవితం చాలు అని నన్ను తీసేసుకోవాలని కూడా ప్రార్థన చేస్తాం. ఏలియా ప్రవక్తనే ప్రార్థన చేస్తాం. సో మనం ఎంతటి చాలా చాలా సమయంలో చాలా మంది కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయి ఉంటారు. చాలు ఇంకా అనుభవించింది చాలు. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తే కూడా ఫుల్ తిట్టుకుంటారు, నేను నాకు ఇంకేం సంబంధం లేదు అదే అంటాం. తర్వాత మళ్ళీ అన్నం వండినావా, అన్నం పెట్టు, అదంతా కామన్. నేను ఎవరైనా వస్తే అప్పుడు ఎవరన్నా విశ్వాసులు సేవకులు వస్తే బ్రదర్ ఇక నాతో అయితే లేదు బ్రదర్, ఆమె ఉండాలి నేనన్నా ఉండాలి, ఇక అయిపోయింది ఇవాళ లాస్ట్ అంటారు. మళ్ళా రాత్రి అనగానే అన్నం తయారు చేసినావా, వండినావా, పెట్టినావా, అట్లే. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఎన్నో భారాలతో ఉంటాం. మన పరిస్థితులు చూస్తే ఎన్నో యాంగిల్స్లో మనము పోతా ఉంటే ఎన్నో భారాలు ఉంటాయి. ఆ భారాలను చూస్తే మనల్ని మనం చూసుకుంటే మనం ఏం చేయాలి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూసి మనం ఒక్కలమే ఉంటాం. అందరు బాగానే ఉండరు, కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం ఎంతో మంది ఉన్నారు మనతో పాటు, ఎన్నో వందల మంది, కొన్ని వేల మంది ఉన్నారు. సాక్షి సమూహాన్ని మనల్ని ఆవరించినారు. అక్కడంతా ఒక దగ్గర ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, నేను ఒక్కడినే ఎక్కడ ఉన్నాను. సో నువ్వు ఇవాళ మాట ఎప్పుడైతే మనం దేవుని సంఘంలో అంగంగా చేయబడతామో అమూల్యమైన రాయిగా సంఘంలో ఉండబడి సంఘం కట్టబడడానికి మనల్ని కూడా దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటాడు. సో మనము వేరుగా లేవు. హస్త నిక్షేపం దాని ఉద్దేశం ఏంటి, నువ్వు వేరుగా లేవు, నువ్వు సార్వత్రిక సంఘంలో ఒక అంగంగా దేవుడు నిన్ను చేసినాడు. నువ్వు మాలో ఒకటి, సంఘం అనే శరీరంలో ఒక వ్యక్తివి, సంఘానికి శిరస్సు క్రీస్తు. సో తల ఏం ఆలోచిస్తుంది, చెయ్యి పోయినా పర్వాలేదు, ఊడిపోయి అనుకుంటుందా, ఏ చిన్న విషయమైనా శరీరం అంతా బాధపడుతుంది. అట్లాగే సార్వత్రిక సంఘం అంతా కూడా బాధపడుతూ ఉంటుంది. సో ఆ బాధను తగ్గించుకోవడానికి ఎక్కడ నొప్పి అయినా కానీ మనం హాస్పిటల్ పోతూ ఉంటాం. అది చిట్కనే వెళ్ళే కదా, అది చివరి వెళ్ళే కదా, దాంతో మనకున్న అవసరం ఏముంది, లేకపోయినా ఏం కాదు, సరే కొద్ది సమయం భరిస్తాం. కానీ చివరికి మనము హాస్పిటల్ పోయి చూపించుకుంటా ఉంటాం. అంటే మొత్తం బాడీ మొత్తం సఫర్ అవుతూ ఉంటుంది. అట్లాగే సార్వత్రిక సంఘము ఇంత గొప్ప సాక్షి సమూహంగా ఉన్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టే భారాన్ని ఏం చేయాలి, పక్కకు పెట్టి మనము ఏం చేయాలి, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాళ్ళ యేసు వైపు చూచు మనము we should look unto the Lord. ఆ తర్వాత చూస్తూ ఎందుకు విశ్వాసంలో మనం విశ్వసించినాం, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అంటే వ్యాధిగ్రస్తులు విశ్వసించినాడు. ఈయన ఎవరో గొప్పవాడు, ఈయన యేసు ప్రభువు చాలా మందిని చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడని ఆల్రెడీ విన్నాడు. ఏం అద్భుత కార్యాలు చేస్తున్నాడు అంతకుముందు 2వ అధ్యాయంలో ఏముంది, కానా అనే వివాహంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు. సో అట్లాంటి ఎంతో గొప్ప కార్యం చేసినాడు. అది ఎవరికి తెలియదు, అంతా అయిపోయింది, ఇంకా లేదు, శూన్యం, ఎంటీ. అయితే మనం కూడా ఎప్పుడైతే మనల్ని మనం ఖాళీ చేసుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని నింపడం అనేది స్టార్ట్ చేస్తాడు. మరి అన్నీ మనం పెట్టుకుంటామో, దేవుడా నాకు సహాయం చేయడం, దాన్ని నింపు, పరిశుద్ధాత్మ నింపండి, ఎక్కడ నింపుతారు, ఎంత నింపినా ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది. సో నింపబడాలి అంటే మనల్ని మనం ఎంటీ చేసుకోవాలి, ఖాళీ చేసుకోవాలి. మన హృదయాన్ని ఖాళీ చేసుకుంటే ఇట్లా ఎందుకంటే ఇంకా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి.
ఇప్పుడు యోబు ఉన్నాడు. యోబు అనుదినము బలి అర్పించేవాడు ఉదయాన్నే లేచి. ఎందుకంటే ఆయనకున్న 10 మంది పిల్లలు ప్రతిరోజు అక్కడక్కడ కలిసి ఒక్కొక్క ఇళ్లలో తర్వాత ఇది విందు భోజనం చేసుకున్నప్పుడు వాళ్ళు పొరపాటున ఏమైనా నిన్ను దూషించినారో, ఏమన్నా పొరపాటు చేసినాడేమో అని తన గురించి కాదు, వాళ్ళ పిల్లల గురించి. సో అది అన్నోయింగ్లీ, అంటే తెలిసి తెలియకుండా ఏదైనా పొరపాటు చేసినారేమో, పాపం చేసినారో అని వాళ్ళ గురించి బలులు, దహన బలులు, పాప పరిహారాలు బలు అర్పించి దేవుణ్ణి అసమాధానం కోరుకుంటా ఉంటాడు. అట్లనే అందుకనే ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని ఏం చేయాలి, మనను విడిచిపెట్టాలి. అందుకనే ఇకను పాపము చేయకుము. ఎందుకంటే మనము పాప క్షమాపణ పొందిన వారము ఇక పాపం చేయకున్నట్టు. అదే అంతకు ముందు కూడా ఉంటుంది కదా. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్స్లో 8వ అధ్యాయంలో చూడండి, 11వ వచనము, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. జాన్ 11 చాప్టర్ 8th చాప్టర్ 11th verse. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇంకా పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఆ తర్వాత ఇంకోటి కూడా చదవండి, నెక్స్ట్ వర్స్. నేను మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. సో మనము ఎట్లా ఉండాలి అంటే, ఇకను పాపము చెయ్యకుము అంటే ఏం చేయాలి? దేవుడు లోకమునకు వెలుగు కనుక దేవుని వెంబడించాలి. దేవుని మార్గంలో నడుస్తూ దేవుని వెంబడించాలి. దేవుని స్వరాన్ని విని దేవుని వెంబడించాలి. అందుకే ఇక్కడ ఉంటుంది కదా, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ముందు అధ్యాయంలో ఉంటుంది, 10వ అధ్యాయంలో ఉంటుంది. నా గొర్రెలు నా స్వరం వింటది. తర్వాత ఎందుకంటే తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపడికి నడిపించని 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంటాయి. తర్వాత వాటికి ముందుగా నడుస్తారు. సో గొర్రెల కాపరి గొర్రెలకు ముందు నడుస్తారు కాబట్టి గొర్రెలు అతన్ని వెంబడిస్తాయి. అలాగే యేసు ప్రభు కూడా మన జీవితంలో మనకు మార్గదర్శిగా ఉండి మన ముందు వెళ్తూ ఉంటాడు. కాబట్టి మనం యేసు ప్రభువుని చూసుకుని ఆయన మార్గంలో, ఆయన నడిపించే మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన స్వరం వినాలే. తర్వాత ఆయనను వెంబడిస్తే, ఆయన ఇక్కడ ఉందిగా, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉందని చెప్పి, వెలుగును కలిగి ఉంటే ఏదైనా నారో వే ఉన్నప్పుడు, గుంతలు ఉన్నప్పుడు మనము ఇప్పుడు చీకటి కరెంటు పోయింది, కరెంట్ పోతే ఏం చేస్తాము? టార్చ్ లైట్, ఇప్పుడు సెల్ ఫోన్లో లైట్ ఆన్ చేసి టార్చ్ ఆన్ చేసి చూస్తూ ఉంటాం. సో ఎందుకంటే చీకట్లో మనం నడవలేము, పడిపోయే స్థితిలో ఉంటాం. అందుకని ఇక్కడ నన్ను వెంబడించాలి అంటే దేవుణ్ణి వెంబడించాలి. విశ్వాసంగా మనము దేవుణ్ణి వెంబడించాలి. మొట్టమొదటి దేవుని వెంబడించాలి. తర్వాత ఎందుకంటే దేవుడు వెలుగు కనుక దేవుని జీవపు వెలుగు కలిగి మనం దేవుని వెంబడిస్తే మనము పడిపోకుండా ఉంటాం. తర్వాత పాపం చేయకుండా ఉంటాం. సో అందుకనే సులువుగా చుక్కులు పెట్టు పాపంను విడిచిపెట్టాలి. సులువుగా కొందరు ప్రెజర్ ఉదయాన్నే మంచిగా మనము బ్రేక్ఫాస్ట్ చేసిన టైంకి వస్తారు, వచ్చినప్పుడు తింటున్నాం ఉంటాం, వాళ్ళు వస్తారు. కొంచెం తిన్నారా అంటే ఆకలి అవుతూ ఉంటుంది. ఇప్పుడే తిన్నామండి, ఫుల్ తిన్నాం. ఏం తిన్నామంటే తిన్నది ఏదో ఒకటి గుర్తు చేసుకొని చెప్తా ఉంటాం. అది కూడా అబద్ధం. అది మనకు తెలియకుండానే చెప్తాం. అది మనం పాపం చేస్తున్నామని అనుకో. అది సులువుగా చిక్కులు పెట్టే పాపం జస్ట్ ఏం కాదు. మనం ఇప్పుడు వాళ్ళు ఏం తింటలేము కదా, మనం ఏం పాపం చేస్తున్నాం? జస్ట్ తిన్నాము అని చెప్పినాం. వాళ్ళని మనకెందుకు, మనది వాళ్ళకి ఎందుకు అని అనుకోము కదా. తిన్నామంటే తినకపోయినా తిన్నాం. అది సులువుగా జస్ట్ దానికి ఏం మనం అమౌంట్ స్పెండ్ చేయం, ఏమి శ్రమపడం, ఏమి ఖర్చు చేయం, ఏమి ఆలోచించం. నిర్మోహమాటంగా ఇన్స్టాంట్గా తిన్నామంటే తినేసినాం కదా, అబద్ధం చెప్పేస్తాం. అట్లా రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతారు? విస్తారంగా ఆడతారు.
అందుకనే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం ఉంటే చివరి వచనంలో ఏముంటది? 21:8 అబద్ధికులందరూ 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21:8 అందరం కలిసి చదువుకుందాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, ఆత్మీయులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుకొనుట పాల్పొందురు. ఇది రెండవ మరణము. సో చిన్న చిన్న అబద్ధాలే, ఎన్నో అబద్ధాలు ఆడతాం. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాల్పొందుతారు. కొందరు బ్రదర్ చాలా అక్కర్లో ఉన్నాను, కొన్ని డబ్బులు ఏంటంటే జేబులో డబ్బులు ఉండేనా? డబ్బులు అస్సలు లేదు, నాకు అస్సలు లేదు. చేతులు ఎత్తేస్తాను, చూసుకోండి, అకౌంట్ చూసుకోండి, డబ్బులు లేనే ఉంటాయి. అది చాలా అవసరం వానికి, అది లైఫ్ అండ్ డెత్. ఇక్కడ ఉంటుంది కదా యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వారికి పాపము కలుగును. మేలైనది చేయడం తెలుసు. మన దగ్గర ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది కదా, రేపిస్తాం, ఇవాళే కావాలంటే చూద్దాం, రేపు రా, మళ్ళొకసారి ఫోన్ చేయి, మళ్ళీ ఒక 5 గంటలకు ఫోన్ చేయి, రేపు రా. ఇవాళ మరి ఇవాళకి రేపటికి ఏముంటుంది? మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వారికి పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అది రెండవ మరణం. సో అది కూడా పాపం. ఇవి సులువుగా చిక్కులో పెట్టే పాపాలు. మేలైనది చేయనెరుగు, మేలు అంటే, అందుకనే దేవుడు ఏమంటాడు, మేలు అంటే ఏంది? మంచి అంటే ఒకరికి మంచి చేయడము, మంచి పనుడు కదా. దాని గురించి ఏముంది? సత్క్రియలని ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాను. సత్క్రియలు చేయనెరిగి మంచి క్రియలు. ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో తీతుకు రాస్తా ఉంటారు అపోస్తలుల పౌలు 2వ అధ్యాయము అందరం కలిసి 12 నుంచి 14 వరకు చదువుకుందాం. 12, 13, 14 ముగిస్తాము తొందరనే. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శివప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు మన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచున్నవారని మనకు బోధించవలెను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటాడు, తన తానే మన కొరకు అర్పించుకున్నాడు. సో సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలనుగా మనల్ని చేసినాడు. సో సత్క్రియలు అంటే మంచి క్రియలను ఎట్లా చేయాలి? మంచి క్రియలు చేయాలి. మేలైన విషయాలు చేయకపోతే అది మనకు పాపం. సో సత్క్రియలు అంటే మంచి క్రియలు. మంచి క్రియలు మనకు తెలుసు, ఇది చేస్తే మంచి, ఇది చేస్తే మేలు. ఆ మేలైన విషయాలు చేయకపోతే పాపం. సో ఇవి ఎట్లా చేయాలి? మనకు ఇవాళ రేపు రండి, తర్వాత 10 రోజుల తర్వాత రండి. ఇక్కడ చేయకపోతే పాపం అని చెప్తే, ఇక్కడ ఆసక్తితోని చేయాలని ఇక్కడ రాయబడింది. ఇంకోటి ఇదే 3వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచినట్లు నీవి సంగతుల గురించి దూరంగా చెప్తున్న వాళ్ళని కోరుచున్నాను. ఇవి మంచియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. సో మనుషులకు ప్రయోజనకరమైన మంచి విషయాలు. ఆ తర్వాత సత్క్రియలు ఎట్లా చేయాలి? మొదటి ఆసక్తితో చేయాలి, తర్వాత శ్రద్ధగా చేయాలి. ఇంకొకటి 14 మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరం బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకున్నాం. ఇన్ టైం తర్వాత చూద్దాం, సాయంత్రం వరకు ఆలోచిస్తాం, రేపు ఆలోచిస్తాం అనుకుంటా ఎట్లా ఉండాలి? మనము
ఆసక్తితో చేయాలి, తర్వాత శ్రద్ధగా చేయాలి, సమయోచితంగా చేయాలి. ఇట్లా అందుకనే మనం మంచి మేలైంది చేయగలగాలి, మేలైంది సత్క్రియలు చేస్తే అందుకనే అప్పుడు మన వెలుగు దేవుని యొక్క ప్రకాశిస్తుంది. ఇక 5వ అధ్యాయం ఉంది కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో మనము భూమి లాంటి చంద్రుడు లాంటి అనమాట. చంద్రుడు స్వయం ప్రకాశితం కాదు, కానీ సూర్యుడు కాంతి చంద్రుడి మీద పడితే రిఫ్లెక్షన్ వస్తూ ఉంటుంది. అట్లా చంద్రుడు మనకు రాత్రి వెన్నెలిస్తాడని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా ఉంటాం. అట్లా మనం కూడా నేను లోకంలోకి వెలుగును, నన్ను వెంబడించి జీవపు వెలుగు కలిగి ఉండు. జీవపు వెలుగు కలిగి ఉంటే ఏం చేయాలి? మనము మేలైంది చేయాలి, అంటే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. మనం సత్క్రియలు చేస్తే పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడతాడు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏముంది? 25వ అధ్యాయంలో తీర్పు తీర్చినప్పుడు ఏమంటాడంటే 21వ వచనం, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఫెయిత్ఫుల్ అండ్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్, వెల్ డన్ మై సర్వెంట్, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్. మంచి దాసుడా, యు ఆర్ డన్ గుడ్ థింగ్స్. సత్క్రియలు, మంచి దాసుడు, దాసుడే మంచి పనులు చేసినాడు, వెల్ డన్ అని భుజం తడతాడు. తర్వాత ఏం చేస్తాడు? నమ్మకంగా ఉంటాడు, ఫెయిత్ఫుల్గా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, మంచి పనులు చేస్తాడు, సత్క్రియలు చేస్తాడు. సత్క్రియలు చేయడం బట్టి మన వెలుగు ప్రకాశింపబడుతూ ఉంటుంది. అందుకే అప్పుడు 34వ వచనం చూస్తే, అప్పుడు రాజు తన కుడివైపున వాడిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ రండి, లోకం పుట్టిన వెలుగు మీ కొరకు సిద్ధపడిన రాజ్యంను స్వతంత్రించుకోండి. ఈ సిద్ధపరిచిన రాజ్యం ఎప్పటి నుంచి సిద్ధపరచబడుతుంది? లోకం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి లోకంలో ఉన్న తన వారి కొరకు, తన రక్తం ద్వారా విమోచించబడిన వారి కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తాము. ఆ రాజ్యానికి మీరు వారసులు, రండి మీరు వచ్చి స్వతంత్రించుకోండి. ఎందుకంటే మీరు నా తండ్రిని మహిమపరిచినారు, ఎందుకంటే మీరు నా యందు నిలిచిండి, నేను మీ యందు నిలిచి ఉంటాను అన్నాడుగా. దేవుని యందు మనం నిలిచి ఉండాలి. తర్వాత దేవుని మార్గంలో నడుస్తూ దేవుణ్ణి వెంబడించి మంచి పనులు చేస్తే, సత్క్రియలు చేస్తే, ఆసక్తితోని శ్రద్ధగా సమావేశంగా చేస్తే ఇక్కడ ఏముంటారో పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడతారు. తర్వాత వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపలేదు. లెట్ దేర్ బి లైట్, అంటే వెలుగు కలుగుగాక. సో చీకట్లో వెలుగు ఉంటుంది. సో మనం చీకట్లో పోయేటప్పుడు మనమే ఒక వెలుగులో పోతాం అనుకో, మన వెంబడి ఎంతో మంది వస్తూ ఉంటారు. అదే లైట్ అక్కడ పోతా ఉంది, ఆ లైట్ ఉండి పోతాం. సో మన మంచి పనులు, మన సత్క్రియలు మన వెలుగు, అంటే వెలుగులాగా ఉండి ప్రకాశిస్తే దేవునికి తండ్రికి మహిమ కలుగుతుంది. సో అందుకనే దేవుని బిడ్డలంగా ఇంకనూ పాపం చేయదు. సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి అక్కడ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని కూడా అదే అంటాడు, ఈయనను కూడా క్షమిస్తాడు. దేవుడు అయితే మనల్ని క్షమించాడు, ఇకను పాపం చేయకు కానీ మంచి పనులు చేయు. ఇక్కడ ఏం చేసినారు వీళ్ళంతా? ఏం చేసినారు? 25వ అధ్యాయంలో ఆకలి ఉన్నవానికి ఆహారం ఇచ్చినారు, దప్పిగా ఉన్నవానికి దాహానికి నీళ్ళు ఇచ్చినారు. ఆ తర్వాత పరదేశం చేర్చుకున్నాడు, దిగంబరి ఉంట చూచి బట్టలు ఇచ్చినారు, రోగులైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి దర్శించినారు. ఆ తర్వాత చెరసాల్లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చినాం. ఇవన్నీ మేము ఎప్పుడు చేసినాము? నువ్వు ఎప్పుడు ఉన్నావు ఇట్లా అంటే, ఒక బలహీనమైన వ్యక్తికి నన్ను బట్టి మీరు చేస్తే ఒక గ్లాసు చట్నీలు ఇస్తున్నా కానీ మీరు ఫలం పోగొట్టుకోవడం కదా. అట్లా దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి పాపం చేయము, తర్వాత సత్క్రియలు చేయము, శ్రద్ధగా చేయాలి, ఆసక్తితో చేయాలి, సమయోచితంగా చేయాలి, వెలుగు ప్రకాశింపనీయాలి. సో ఇలా ఉన్న దేవుడు మనల్ని కూడా దేవుడు నడిపించి మన జీవితంలో దేవుని మార్గంలో వెంబడించడానికి సహాయం చేయాలి.